తేదీ మే 16, వారం శనివారం, తిథి అమావాస్య రాత్రి 1:30 వరకు, నక్షత్రం భరణి నక్షత్రం సాయంత్రం 5:30 వరకు, వర్జం తెల్లవారుజామున 4 గంటల నుండి 5:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి 6:29 వరకు. రాశి ఫలాలు. మేష రాశి. స్థిరాస్తి విషయంలో సోదరుల నుండి ఒప్పందాలు చేసుకుంటారు. చిన్నాటి మిత్రుల కలిగి ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారంలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనుల్లో బంధుమిత్రుల సలహాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు చేస్తారు. వృషభ రాశి. ఆకస్మిక ధన వ్యయం సూచిస్తోంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో చికాకు తప్పదు. వృత్తి వ్యాపారాలు శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. విద్యార్థులకు అనుకూలం. మిథున రాశి. వృత్తి ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలించవు. దూర ప్రయాణం సూచిస్తోంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారంలో అవంతరాలు ఏర్పడుతుంది. ఎన్ని అవంతరాలు వచ్చినా దైవానుగ్రహం వల్ల ఒక శుభవార్తను వింటారు. కర్కాటక రాశి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేస్తారు. ఒక వ్యవహారంలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కానీ పనులు పూర్తి కావు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితి ఉంటుంది. వ్యాపార ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాలు తప్పవు. సింహరాశి. చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందగలుగుతారు. బంధుమిత్రులతో ఊహించిన వివాదాలు ఏర్పడుతుంది. అవసరానికి ధన సాయం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మంతకొడి సాగుతుంది. జీవిత భాగస్వామితో వివాదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. కన్యా రాశి. చేపట్టిన వ్యవహారంలో విజయం సాధిస్తారు. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో ఊహించిన అభివృద్ధి సాధిస్తారు. తులారాశి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగుడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో ఎంత కష్టపడితే అంత ఫలితం. వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు అమలు చేయడం మంచిది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అదనపు పని వారు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ధనుసు రాశి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. గృహంలో ముఖ్యమైన నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగంలో ఇబ్బందులు తప్పవు. ప్రమోషన్ గానీ లేదా వేరే ఉద్యోగంలో మారే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. కుంభరాశి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మెయిన్ రాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్నాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. భూ సంబంధించిన క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగంలో నూతన ఉత్సాహంతో పనిచేసి అధికారులు మన్ననలు పొందగలుగుతారు.